సుధాకర్ మానసను తమింటికి ఆహ్వానించడానికి సాహసించలేకపోయాడు. మానస ఒకటి రెండు సార్లు తనే నాకు మీ అమ్మగారిని చూడాలనుంది అంటే కూడా సంభాషణను మరలించడానికే ప్రయత్నించాడు. కాని ఆనాడు సుధాకర్ వచ్చేసరికే మానస బాగా తయారైంది. ఇవాళ మీ ఇంటికి వెళదాం పదండి అంది. సుధాకర్కు ఇంకా తప్పించుకునే మార్గం లేకపోయింది. తమ ఇల్లు సమీపిస్తున్న కొద్దీ సుధాకర్ గుండెలు దడదడలాడుతున్నాయి. ఏదో మహాపరాధం చేసిన వాళ్లాగా అతడి సర్వాంగాలు వణుకుతున్నాయి. మానస మాత్రం హుషారుగా ఏవో కబుర్లు చెబుతోంది. తన తల్లిని మానసకు పరిచయం చేసినప్పుడు సుధాకర్ గొంతు కొద్దిగా వణికింది. మానస వెంటనే వంగి సీతమ్మ పాదాలకు నమస్కరించింది. సీతమ్మకు సుధాకర్కు ఇద్దరకు అమితాశ్చర్యం కలిగింది. ఆశించని ఈ చర్యకు సుధాకర్లో సంతోషం ఎంత కలిగిందో ఆవేదన కూడా అంతే కలిగింది. సీతమ్మ చటుక్కున వెనక్కు తగ్గింది. ఎవరైనా తనకు నమస్కరించినప్పుడు అలా వెనక్కు తగ్గడం అన్నపూర్ణమ్మ గారికి అలవాటే. అందువల్ల సీతమ్మ అలా వెనక్కి తగ్గడం మానసకి అతి సహజంగా కనిపించింది. మానసతో ఈనాడు 1,00,000 సంగతులు మాట్లాడాలని సంకల్పించుకున్నాడు సుధాకర్ మొదట్లో. కాని తీరా మానసొచ్చి తన ఎదురుగా కూర్చునేసరికి అతడు వాక్య నిర్మాణ క్రమమే మరిచిపోయినట్లుగా అనుభూతి పొందాడు. సంభాషణ ఎలా ప్రారంభించాలో తెలియక యథాలాపంగా ధర్మారావు దగ్గర నుండి ఉత్తరాలొస్తున్నాయా అన్నాడు. ధర్మారావు దగ్గర నుండి ఉత్తరం అనగానే మానసకు అతని వివాహ నిర్ణయం సంగతి గుర్తుకొచ్చింది. తన మనసులోని ప్రతి చిన్న విషయాన్ని నిస్సంకోచంగా సుధాకర్కు చెప్పడం బాగా అలవాటైపోయింది మనసుకు. బావ ఇలాంటి పని చేస్తాడని నేను కళ్ళ కూడా అనుకోలేదు అంది, ఎలాంటి ఉపోద్ఘాతమూ లేకుండా. సుధాకర్ ఆశ్చర్యంగా కుతూహలంగా ఏంటి సంగతి అన్నాడు. వింటే మీరు ముక్కు మీద వేలేసుకుంటారు. తాను ఒక పంచమ కొలజను వివాహం చేసుకుంటాడట. అందుకు నా అనుమతి కావాలట. రాయడానికి చేతులెలా వచ్చాయో, తను జన్మించిన వంశం ఏమిటి, పుట్టి పెరిగిన వాతావరణం ఎలాంటిది, చేస్తున్న పనేంటి? మానస ఒక్కొక్క వాక్యము ఒక్కొక్క సమ్మెట పెట్టులా సుధాకర్ హృదయాన్ని తాకింది. తన ముఖంలోని భావ పరిణామాన్ని మానస చూడకుండా న్యూస్ పేపర్ ముఖానికి అడ్డం పెట్టుకున్నాడు. అతి బలవంతాన తనలోని ఉద్వేగాన్ని అణుచుకుని అతి సామాన్యంగా ఇందులో అంత విడ్డూరమేముంది? ఒకనాడు ఇలాంటి సంఘటన విపరీతమైతే కావచ్చు, కానీ ఇప్పుడు సర్వసాధారణమైంది. చదువుకుని సంస్కారవంతులమైన మనం కూడా ఆ బూజు పట్టిన అభిప్రాయాల్ని పట్టుకుని వేలాడ్డమేమిటి అన్నాడు. మానస ముఖం జేవురించింది. చదువుకుంటే అసలు నిత్య జీవన విధానంలో మనకే విధంగానూ ఉపకరించని ఈ ఉద్యోగపు చదువులు చదవడం కూడా ఒక పెద్ద పొరపాటే. ఇక సంస్కారం సంగతి, అసలు సంస్కారం అంటే ఏంటి? సుధాకర్ ఉత్సాహంగా ముందుకొంగి నిత్య జీవన విధానాన్ని సాంఘిక వాతావరణానికి అనుగుణంగా ఉన్నతమైన మార్గంలో మలుచుకోవడం, భావనలోనూ పలుకులోనూ ప్రవర్తనలోనూ సంకుచిత్వాన్ని వదిలేయడం, ప్రతి విషయాన్ని అన్ని కోణాల నుంచి పరిశీలించగలిగే విశాల దృక్పథాన్ని అలవరుచుకోవడం అన్నాడు. మానస ఒక క్షణం ప్రశంసతో అతని వంక చూసింది. సుధాకర్ కళ్ళు మెరిశాయి. అంతలో మానస చూపులు మరల్చుకుని, ఒప్పుకుంటాను, కాని ఉత్తమ బ్రాహ్మణ కులంలో పుట్టి మాలపిల్లను పెళ్లి చేసుకోవడం సంస్కార సూచకమా అంది. ఆమెలో బుసలు కొడుతోన్న కులభావానికి సుధాకర్ మనసు చాలా గాయపడింది. ఆమె పట్ల ఎంతటి గాఢాభిమానమున్నా ఈ మాటలకు అతని అహం కూడా కొద్దిగా దెబ్బతింది. అయినా సాధ్యమైనంత మృదువుగా తమ కులమే చాలా గొప్పది, మరొకరి కులము నీచమైంది అని భావించకుండా ఉండగలగడం సంస్కార లక్షణం అన్నాడు. అతడు ఎంత మృదువుగా అన్నా ఈ మాటలకు మానస మనసు మండింది. ఏ కులంలోని నియమనిష్టలు, ఆహార విహారాలు, ఆచార వ్యవహారాలు ఉన్నతంగా ఉంటాయో ఆ కులాన్ని ఉన్నతమనుకోవడంలో తప్పేముంది? ఆ దృష్టితో ఆలోచిస్తే అసలు ఈ రోజుల్లో కులభేదం లేదనే చెప్పాలి. ఎందుకంటే ఇంచుమించు అందరి ఆచార వ్యవహారాలు ఒకలాగే ఉన్నాయి. కాదు కాదు, ఒకనాటికి కాదు. అందుకు మన కుటుంబాలే నిదర్శనం దృఢంగా అంది మానస. సుధాకర్కు నోట మాట రాలేదు. అతని గుండెలనెవరో పిండుతున్నట్లయింది. లోపల నుండి అతని అంతరాత్మ గగ్గోలు పెడుతోంది. కాని ప్రలోభం అతని నోరు నొక్కేస్తోంది. సుధాకర్ ముఖం చూసిన మానస తాను అతని అభిప్రాయంతో ఏకీభవించినందుకు అతడు నొచ్చుకుంటున్నాడని భావించి కొంచెం తగ్గి, పోనీ మీరన్నట్లు ఒక కులం ఎక్కువ ఇంకో కులం తక్కువ కాకపోవచ్చు, ఏ కులానికి ఆ ప్రత్యేకత ఉంది, కానీ వివాహ విషయంలో మాత్రం ఈ వర్ణ సంకరం పనికిరాదు, ఏమంటారు అంది. ఎందుకని? నీరసంగా అడిగాడు సుధా. నేననుకుంటున్న కారణం చెబితే మీరు నవ్వుతారేమో. నవ్వను, చెప్పండి. మన జీవన విధానం మన అనేక జన్మల సంస్కారం మీద ఆధారపడుంటుందని నా నమ్మకం. ఒక్కొక్క జీవి తమ పూర్వజన్మ సంస్కారానుసారంగా ఒక్కొక్క కులంలో జన్మిస్తాడు. తమ తమ విభిన్న సంస్కారాల ఫలితంగానే విభిన్న కులాల్లో జన్మిస్తారు. అలాంటి వారి వివాహం ఏ విధంగానూ ఫలవంతం కాబోదు. సుధాకర్ దిగ్భ్రాంతి పొందాడు.
మీ వాదంతోనే నా మాటల్ని సమర్థించుకుంటాను. మీరు చెప్పినట్లే జీవులు తమ అనేక జన్మల సంస్కారాన్ని అనుసరించి తమ జీవన గమనాన్ని మలుచుకుంటూ ఉంటారు. ఆ జన్మగత సంస్కారమే కులమతాతీతమైన అనుబంధాన్ని రెండు జీవుల్లో కలిగించిందని ఎందుకు అనుకోకూడదు? మానస తెల్లబోయింది. ఆమెకు అంతరాంతరాల్లో ఆ మాటలు నిజమే అనిపించకపోలేదు. కానీ ఒప్పుకోలేకపోతోంది. ఎంతమాత్రం ఉవ్విలేదు. ఒక క్షణానికి కోటి విధాల పరుగులెత్తే మన మనసును నమ్మి జన్మసిద్ధమైన సాంప్రదాయాన్ని వదులుకోవడం ఒక విధంగా ప్రలోభానికి లొంగిపోవడమే అవుతుంది. ఒక నియమాన్ని పాటించడం చాలా కష్టం. ఒక వ్యామోహానికి లొంగిపోవడం బహు సులభం. ఒక వ్రతాన్ని పాలించలేక ఏదో కుంటి సమర్థనలతో వ్యామోహానికి దాసులమండం మన ఆధిక్యతను నిరూపిస్తుందంటారా? సుధాకర్ సమాధానం చెప్పలేదు. గదిలో విద్యుద్దీపాలు వెలుగుతున్నా అతనికి తన చుట్టూ అంధకారం వ్యాపించినట్లయింది. అకస్మాత్తుగా ఇద్దరి మధ్య నిశ్శబ్దం వ్యాపించింది. ఆ భయంకర స్తబ్దత ఇద్దరి మనసుల్లోనూ ఏదో వెలితిని నింపింది. మానస లేచి ఏవో కబుర్లలో పడి ఆలస్యమైంది. ఇక నేను వెళతాను అని సీతమ్మకు నమస్కరించి బయలుదేరింది. శంకరశాస్త్రి గారికి పని లేకుండా కారు ఖాళీగా ఉన్నప్పుడు తప్ప మానసకు కారు మీద ప్రయాణం చేయడానికి వీల్లేదు. మానసను ఇంటి దగ్గర దింపి రావడానికి సుధాకర్ కూడా బయలుదేరాడు. ఎప్పుడూ సరదాగా నవ్వుతూ కబుర్లు చెప్పే సుధాకర్ ఆ రోజు ముభావంగా బరువుగా అడుగులు వేసుకుంటూ తన పక్క నడవడం గమనించిన మానస మనసు కలతపడింది. సుధాకర్ గారు, తెలిసి తెలియక మీ మనసు నొప్పించుంటే క్షమించండి. బావ అలాంటి పెళ్లి చేసుకోకూడదనే ఆవేశంలో ఏమేమో అన్నాను. కానీ మీరు బాధపడ్డం మాత్రం నేను సహించలేను. సుధాకర్ పేలవంగా నవ్వాడు. నా బాధ పోగొట్టడం కోసం మీరేమైనా చేయగలరా? ఈ మాటల్ని అర్థం చేసుకోలేనంత ముగ్ధ కాదు మానస. అంతేకాదు, చాలా అరుదుగా సుధాకర్ నోటి వెంటొచ్చే ఈ రకమైన మాటల కోసం ఆమె మనసు ఆత్రంగా ఎదురుచూస్తూ ఉంటుంది. ఒక విధమైన మధుర భావనతో మనసు ఊగిపోతుంటే, ఆ నా ప్రాణాలనే ఇస్తాను అంది. సుధాకర్ వాలుగా ఆమె కళ్ళల్లోకి చూసి, మీ ప్రాణాలు నాకెందుకు అన్నాడు నిదానంగా. ఈ మాటలకు సమాధానంగా తన నాలుక చివరి వరకు వచ్చిన మాటలను పెదిమలతో నొక్కిబట్టి ఆపు చేసుకుంది మానస. కాని లేవలేక లేచిన బరువైన కనురెప్పల కింద మెరిసే నల్లని ఆమె కనుపాపలు ఆమె మనసులోని భావాన్ని ఆమె మాటల కంటే మధురంగా అతడికి తెలియజేశాయి. సమస్తాన్ని, చివరకు తన ఉనికిని కూడా మరిపింపజేస్తూ ఏదో మధురమయ్య ప్రణయ ప్రపంచంలోకి తీసుకుపోయే ఆ కళ్ళల్లోకి తన్మయత్వంతో చూస్తున్న అతని మనసు, కనీసం ఈ కళ్ళల్లోకి ఇలా చూడగలిగే అదృష్టాన్ని వదులుకోలేను అని దీనాతి దీనంగా అంతరాత్మ ముందు మొరపెట్టుకుంది. ఇంతలో బస్సు రావడం, మానస సుధాకర్లు బస్సు ఎక్కడం జరిగింది. సుధాకర్ మానస కూర్చున్న సీటుకు మరో పక్కగా ఉన్న సీట్లో కూర్చున్నాడు. మానస తన సీట్లో ఒక పక్కకు జరిగి సుధాకర్ వంక భావయుక్తంగా చూసింది. సుధాకర్ అది గమనించినట్లు కిటికీలోంచి బయటకు చూస్తూ కూర్చున్నాడు. మానస దెబ్బతింది. ఆత్మాభిమానంతో ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన ఇల్లు సమీపించగానే ఒక్క మాటైనా మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది. మానసను పూర్తిగా అర్థం చేసుకున్న సుధాకర్కు ఈ చర్య వల్ల కోపానికి బదులు జాలి కలిగింది. నిస్పృహతో కూడిన ఒక్క నిట్టూర్పు వదిలి అన్నపూర్ణమ్మ గారితో చెప్పి తనింటికి బయలుదేరాడు. ఎగిరెగిరి పడే కెరటాలను అదుపులో పెట్టుకోలేక, తనలో సుళ్ళు తిరిగే నీటి గుండాలకు తట్టుకోలేక ఘోషిస్తోంది సముద్రం. దాని ఒడ్డున కూర్చున్న నిరంజని హృదయం కూడా అలానే ఘోషిస్తోంది. ఒక ఆలోచన కాదు, 1,00,000 ఆలోచనలు. ఆమెకు కొంచెం దూరంలో ఉన్న ధర్మారావు ఇసుకను గుప్పిళ్లతో తీసుకుని పైనుంచి కిందకు పోస్తూ పిచ్చిగా ఆడుకుంటున్నాడు. నిరంజని తన కళ్ళల్లో సుడులు తిరిగే నీటిని అణుచుకోవడానికి వ్యర్థ ప్రయత్నం చేస్తోంది. ఆ నిశ్శబ్ద వాతావరణానికి భంగం కలిగిస్తూ, నన్ను క్షమించండి నిరంజని. మానస ఇలా అంటుందని నేను కల్లో కూడా అనుకోలేదు. ఏమాత్రమైనా ఇలా ఊహించుంటే మీకింత సన్నిహితున్నయ్యి ఈరోజు మీకింత ఆవేదనను కలిగించేవాణ్ణి కాను అన్నాడు. ఈ మాటలకు తన ఆత్మాభిమానాన్ని మరింత గాయపరచగా నిరంజని మనసు భగభగలాడింది. ఇంతకంటే నీలో నాకు ఆకర్షణ పోయింది అన్న ఆమె సంతోషించగలిగుండేది. లోకంలో సాధారణంగా ఏ స్త్రీ కూడా ఊహించడానికైనా ఇష్టపడిన విషయం ఇతనెంతో సామాన్యంగా చెప్తున్నాడు. మానసు వద్దందట. వద్దనడానికి మానసెవరు? మానసు వద్దన్నంత మాత్రాన ఇతను మానేయాలా? ఇతని మీద ఆమెకంత ప్రభావం ఉందా? అట్లాంటప్పుడు తనతో వివాహ ప్రసక్తి చేయడం దేనికి? నిన్నటి వరకు తనతో పలికిన అనేక ప్రణయ సంభాషణలకు, ఇచ్చిన అనేక వాగ్దానాలకు లేని విలువ ఒక్క మానస ఆజ్ఞకుందా? ఒక్కసారి తలెత్తి ధర్మారావు వంక చూసింది నిరంజని. ఎందుకో ఒక జుగుప్సలాంటి భావం ఆమె మనసును కమ్ముకొంది. అతి బలవంతాన తన మనోభావాల్ని అణుచుకుని శాంత దృఢస్వరంతో, మిమ్మల్ని క్షమించవలసిన అవసరం ఏముంది? మీరే నన్ను క్షమించాలి. మీరు నన్ను ప్రేమించారని అపోహపడ్డాను అంది.
ధర్మారావు తెల్లబోయాడు. అందమైన నిరంజని కనురెప్పల్లో కిందకు రాలకుండా బిగబట్టిన నీటి బిందువులు అతని దృష్టిపదాన్ని తప్పించుకోలేదు. ఇన్ని రోజుల పరిచయంలో నిరంజని ఎంత అభిమానవతో చక్కగానే అర్థం చేసుకున్నాడు. అతని గుండె కూడా ఆవేదనతో మూలుగుతోంది. కాని నిరంజని ఎలా అర్థం చేసుకుంటుంది? ఆమెతో లేనిపోని అబద్ధాలు చెప్పడం తనకిష్టం లేదు. యథార్థాన్ని ఆమె జీర్ణం చేసుకోలేదు. బహుశా ఎవరైనా అంతేనేమో. అయితే తన జీవితం ఏం కావాలి? ఒకసారి మానసను మనసారా అభిమానించాడు, ఆరాధించాడు. ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఏనాడూ నడవనని వాగ్దానం చేశాడు. ఆ కారణం చేత ఇంక తనకు వివాహమాడే అర్హతుండదా? అయినా మానస ఇంత సంకుచితంగా ఎలా ప్రవర్తించగలిగింది? తనకు కులభావం అధికంగానే ఉండొచ్చుగాక. అయినా తన వల్ల ఒకసారి గాయపడిన హృదయం తిరిగి కోలుకుంటున్నందుకు సంతోషించడానికి బదులు ఆ ద్వారాన్ని శాశ్వతంగా మూసివేస్తుందా? అంతటి కఠినురాలు, సంకుచిత స్వభావురాలు మానస అయినప్పుడు ఆమె మాటను మన్నించవలసిన అవసరం మాత్రం ఏముంది? ఏనాడో ఒకానొక భావోద్వేగంలో తనను తాను మరిచిన క్షణంలో మానసకిచ్చిన వాగ్దానం కోసం అమృతమూర్తి లాంటి నిరంజనని వదులుకోవాలా? అదీకాక నిష్కారణంగా అమాయక హృదయం ఎంత క్షోభ అనుభవిస్తోందో. ఎప్పుడూ తన పట్ల అమిత గౌరవభావాన్ని చూపే ఆమె చూపుల్లో క్షణం క్రితం వ్యక్తమైన జుగుప్సను తానీ జన్మలో మరువగలడా? ఎంత సున్నితంగా మెత్తని చెప్పుతో కొట్టింది! నిరంజని చటుక్కున లేచింది. ఇంక వెళదాం పదండి అని బయలుదేరింది. నీరు బాధగా అన్నాడు. ఇన్నాళ్ల ఇంతటి సాన్నిహిత్యంలోనూ అతడు ఎన్నడూ ఆమెనలా సంబోధించలేదు. ఏమాత్రమూ తన హద్దులను అతిక్రమించడానికి ప్రయత్నించలేదు. అందుకే అతడంటే ఎంతో గౌరవం నిరంజనికి. ఆవేదనతో కూడిన ఆ ఆత్మీయతా సూచక సంబోధన ముందుకు సాగే ఆమె పాదాలను బంధించివేసింది. ఆగి వెనక్కు తిరిగింది. ధర్మారావు ఒక్కసారి తలెత్తి నిరంజని ముఖంలోకి చూశాడు. గుండెలను కదిలించి వేసే దీనాతిదీనమైన ఆ చూపుకు నిరంజని ద్రవించిపోయింది. ఆ క్షణంలో ధర్మారావు ఏమీ తెలియని పసిపాపలా కనిపించాడామెకు. ఎందుకు అన్నట్లు చూసింది అతని వంక. మిమ్మల్ని కష్టపెడుతున్నాను, కానీ మరొక 10 నిమిషాలు కూర్చోగలరా? మనసులో అభిమానం ఎంత రగులుతున్నా అతని అభ్యర్థనను తిరస్కరించలేకపోయింది. ముభావంగా కొద్ది దూరంలో కూర్చుంది. ఒక్క క్షణకాలం నిరంజని వాలిన కళ్ళవంక చూశాడు ధర్మారావు. అవి బరువుగా ఉన్నాయి, విషాదంగా ఉన్నాయి. కాని ద్వేషాన్ని మాత్రం కక్కడం లేదు. నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు నిజంగా భావిస్తే అది అపోహ అనుకోనక్కర్లేదు. 100కి 100 పాళ్ళు యథార్థం. ఈ సంగతి నిరంజనికి తెలుసు. ధర్మారావు నిరంజన్ దగ్గర ఏ విషయమూ దాచలేదు. అతడు మానసతో తన అనుబంధాన్ని వర్ణించినప్పుడు నిరంజని అసూయ పడలేదు సరికదా, అతని నిర్మల స్వభావాన్ని మరింత ప్రశంసించింది. నేను ఒకప్పుడు మానసును ఎంతో ప్రేమించాను. ఆమె నాది కానప్పుడు నాకు బ్రతికే లేదనుకున్నాను. కాని కాలం ఎంతటి దారుణమైన గాయాన్నైనా మాన్పగలదు. నిరంజని, మీ రాక నాలో వెలితిని నింపడమేగాక నన్నావరించుకుంది. మీ చల్లని వ్యక్తిత్వపు నీడతో నా ఆవేదన చల్లరడమేగాక నా ఆశలు చిగురించాయి. గతాన్ని నా దురదృష్టంగా కాక అదృష్టంగానే భావిస్తున్నానంటే మీరు నమ్మగలరా నిరంజని? అని అతడు అమాయకంగా అడిగినప్పుడు నిరంజని మనసారా ఆ మాటల్ని నమ్మింది. తన అదృష్టాన్ని అభినందించుకుంది. ధర్మారావు దృఢ వ్యక్తిత్వంలో, అతని విశాల హృదయంలో ఆమెకు అపారమైన నమ్మకం. నిరంజని తన కులాన్ని గురించి ధర్మారావుకు ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేకపోయింది. సుధాకర్ ద్వారా అతనికి ఇదివరకే తెలుసు. ఈ విషయం ఆమె ధర్మారావు దగ్గర ఎంతో సంకోచంగా ప్రస్తావించబోయినప్పుడు ధర్మారావు పెద్దగా నవ్వి, బాగుంది, ఇది ఒక అభ్యంతరమేనా అన్నాడు ఎంతో తేలిగ్గా. ఈ మాటలు నిరంజనిలో అతని పట్ల గౌరవాన్ని ద్విగుణీకృతం చేశాయి. నిరంజని ధర్మారావుకి ఎంతగా వశమైందంటే అతడు నడిచిన నేల కూడా ఆమెకు మహాద్భుతంగా అత్యంత పవిత్రమైందిగా అనిపిస్తోంది. నిండైన విగ్రహము, ఆకర్షణీయమైన ముఖము, ఉదాత్తమైన ప్రకృతి, ఉన్నతమైన విజ్ఞానము గల ఈ యువకుని మానస ఏ విధంగా వదులుకోగలిగిందా అని ఆమె విస్తుపోతూ ఉంటుంది. తరచూ వాళ్ళిద్దరూ ఎక్కడో ఒక చోట కలుసుకుంటూనే ఉండేవారు. కలుసుకున్నప్పుడల్లా వదల్లేక విడిపోయేవారు. ఎన్నడూ ధర్మారావు సాధారణ స్నేహపు పరిమితిని దాటి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ధర్మారావు ఎంతో నెమ్మదిగా తనతో వివాహ ప్రస్తావన చేసినప్పుడు సంతోషంతో తనను తాను మర్చిపోయింది. ఆనాడు మెరుస్తున్న తన కళ్ళల్లోకి ఉత్సాహంగా ధర్మారావు చూసి కొంటిగా నవ్వినప్పుడు ఈ యావత్ ప్రపంచాన్ని జయించినంత గర్వం కలిగింది. ఒక్కసారి తనను దగ్గరకు తీసుకుంటే అదే ఆలోచనతో పులకరించిపోయింది. కాని ధర్మారావు అలాగే ఎడంగా కూర్చుని అందంగా నవ్వుతూ, మీరలా చూడకండి, నా మీద నాకు నమ్మకం తగ్గిపోతుంది అన్నాడు అల్లరిగా. తర్వాత తనకి అనుభవం కాని సిగ్గుతెరేదో తనను కప్పివేయగా ముకుళించుకుపోయింది.
ఆ క్షణం వరకు తనలో అంత సిగ్గుందని తనకే తెలీదు. అతి కష్టం మీద తనను తాను నిగ్రహించుకుని కళ్ళెత్తేసరికి ధర్మారావు తనను కళ్ళతో తాగేస్తున్నాడు. తనకు ఒళ్ళు జలదరించినట్లు కాగా చటుకున లేచి ఇక వెళదామంది. అంతరాంతరాలలో తనను ధర్మారావు బలవంతాన ఆపు చేస్తాడనే ఆశ మెదిలింది. కాని ధర్మారావు తను కూడా లేచి, పదండి పాపం, ఇంకెన్నాళ్ళు నన్ను ఆజ్ఞాపించగలరు గనుక అన్నాడు. తను నవ్వింది. ఎంత నిగ్రహవంతుడో అంత అల్లరివాడు. ఉత్సాహము సచ్చీలము రంగరించుకునున్న ఆ ధీరమూర్తి పాదాల దగ్గర ఆ క్షణమే నిరంజని తనను తాను మనసా అర్పణ చేసుకుంది. కాని ఈనాడు మానస కాదన్నదన్న చిన్న కారణానికి ఆ అద్భుత సుందర సౌధాలన్నీ మంటగలిసిపోతున్నాయి. బోవురుమని ఏడవాలనిపించింది నిరంజనికి. తాను తెగించి ధర్మారావు గుండెల్లో తలదాచుకుని, ఈ స్థానం నాది, ఇక్కడి నుంచి తోసివేసే అధికారం ఎవరికీ లేదంటే ధర్మారావు తనను తోసివేయగలడా? కాని నిరంజని ఏదీ చేయలేకపోయింది. ఓరగా ధర్మారావు వంక చూసింది. నిరంజని ముఖంలోకే శ్రద్ధగా చూస్తున్నాడు ధర్మారావు. ఆ చూపుల్లో భయము, ఆశ, దైన్యము నిండుకునున్నాయి. నిరంజనికి ఏమీ అర్థం కావడం లేదు. అసహాయంగా ఒకానొక విరక్తిభావం తనను కమ్ముకోగా, యథార్థం ఎన్నడూ ఇంత ఓటి పునాదుల మీద నిలబడదు అంది కొంత కఠినంగా. ధర్మారావు గతుకుమన్నాడు. నిరంజన వంక ప్రాధేయపూర్వకంగా చూస్తూ, నన్ను అర్థం చేసుకోండి నిరంజని. నేను ఇంతవరకు ఎన్నడూ మాట తప్పలేదు. ఏ విషయంలోనూ తన ఇష్టానికి వ్యతిరేకంగా నడవనని మానసుకు వాగ్దానమిచ్చాను. ఆనాడు నేను మానసెంత సంకుచిత స్వభావరాలని ఊహించలేదు. పైగా ఆమె మాటలను బట్టి నాపై నిర్మలమైన అభిమానం ఉందని కూడా భ్రమపడ్డాను. ఆనాటి నా వాగ్దానం ఒకనాటికి నా జీవితంలో అత్యంత ప్రధానమైన దాన్ని, అమూల్యమైన దాన్ని వదులుకునేలా చేస్తుందని నేను ఏమాత్రమైనా ఊహించగలిగితే, క్షమించండి, నాకు కొంత సమయం ఇవ్వండి. నేను ఏదీ నిర్ణయించుకోలేకపోతున్నాను. అతని కంఠంలో ధ్వనించే ఆవేదనకి పూర్తిగా కరిగిపోయింది నిరంజని. అదీకాక అతని మాటలామెకెంతో తృప్తినిచ్చాయి. ధర్మారావు ఈ వివాహానికి సందేహించడానికి బలమైన కారణం మానస మీద అతనికి గల అభిమానం కాదు, తన వాగ్దానానికి భంగం కలిగించుకోలేకపోవడం. ఈనాడు తన జీవిత సర్వస్వాన్ని పణంగా పెట్టి అతనిస్తోన్న గౌరవం మానస అభిప్రాయానికి కాదు, తాను ఆమెకిచ్చిన మాటకి. ఇది అతని ఆధిక్యతను మరింత అధికం చేస్తుందే కాని న్యూన్యపరచడం లేదు. కాని ఎలా? ఆమె ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ ధర్మారావు, కులానికి ఇంతటి అనవసర ప్రాధాన్యమిచ్చే మానస మీతో అంతటి గాఢ స్నేహం ఎలా చేయగలిగింది అర్థం కావడం లేదు అన్నాడు సాలోచనగా. నిరంజని ఉలిక్కి పడింది. ఆమె ముఖం వెలవెలపోయింది. దానిని ధర్మారావు మరొక విధంగా అర్థం చేసుకున్నాడు. క్షమించండి, మిమ్మల్ని కించపరచడానికి అనలేదు. మానస స్వభావాన్ని గురించి ఆలోచిస్తున్నాను ఓదారుస్తూ అన్నాడు. నిరంజని తల మరింత కిందకు వంగింది. ఏదో చెప్పాలని ప్రయత్నించింది. కాని ఆమె గొంతు పెగల్లేదు. మెరుపులా నిరంజని మస్తిష్కంలో ఒక ఊహ కదిలింది. సిగ్గుగా ధర్మారావు వంక చూస్తూ, మన వివాహ విషయంలో మానస అంగీకారం నేను పొందగలిగితే మీకు అభ్యంతరం ఉండదు కదూ అని అడిగింది. ధర్మారావు తెల్లబోతూ, అభ్యంతరమా, ఎగిరి గంతేస్తాను. కాని అదెలా సాధ్యం అన్నాడు. ఎలాగో సాధిస్తాను. మీ అనుబంధాల్ని మీరు పరీక్షించుకున్నారు, మా స్నేహాన్ని నేను పరీక్షిస్తాను. కాని ఇందులో మీరేం కల్పించుకోకూడదు. అలాగే, కల్పించుకోను. కాని అసంభవం అనిపిస్తోంది. చూద్దాం అంటూ నిరంజన లేచింది. ఆమె ముఖంలో మబ్బులు మాయమయ్యి ప్రసన్నంగా ఉంది. ధర్మారావు అనేక రకాల ఆలోచనలతో ఊగిపోతూ ఆమెను అనుసరించాడు. నిరంజని తన హాస్టల్కొచ్చేసరికి వార్డెన్ సుధాకర్ దగ్గర నుండి వచ్చిన ఉత్తరం అందించింది. బట్టలైనా మార్చుకోకుండా బద్ధకంగా ఆ ఉత్తరం ఇప్పింది. నీకు నేను రాయబోయే ఈ విషయాలు శుభమైనవో అశుభమైనవో నాకు తెలియడం లేదు. నువ్వెలా అర్థం చేసుకుంటావో అసలు ఊహించలేకుండా ఉన్నాను. విధాత మానసాదేవి శరీరాన్ని సృష్టించడానికి ఎంత ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నాడో ఆమె మనసు విషయంలో అంత నిర్లక్ష్యం చేశాడు. ఆమె మనసు నవనీతమైన మాట నిజమే, విశాల హృదయురాలు అని కూడా చెప్పొచ్చు. కాని క్రీస్తు పూర్వం పుట్టవలసిన వ్యక్తి. ఆమె భావాలకు నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాదు. ఏది ఏమైనా ఒకసారి తాను ఉత్తమమని నమ్మిన మార్గంలోంచి ఆమె ఎన్నటికీ మరలదు. అది అసంభవం. అంతేకాదు, ఎదుటి వ్యక్తుల్ని అర్థం చేసుకోగలడం కానీ సూక్ష్మమైన పరిశీలన జ్ఞానం కానీ ఆమెకు తక్కువ. అద్భుత సౌందర్యవతి అయిన ఈ యువతిలో శైశవ లక్షణాలే ఎక్కువగా కనిపిస్తాయి. నీరు తెలుసో తెలియకో నేనామె జీవితంలో చోటు చేసుకున్నాను. అంతేకాదు, ఆమె హృదయంలో స్థానం సంపాదించుకున్నానని కూడా చెప్పడానికి సాహసిస్తున్నాను. ఇందువల్ల నాకెంత సంతోషం కలుగుతుందో అంత ఆవేదన కలుగుతోంది. మా పరిచయము, ఈ ప్రేమ అన్నీ అసత్యమైన భావాల మీద నిలబడున్నాయి. ఆ ఆధారాలు కదిలినాడు ఏం జరుగుతుందో ఊహించలేకుండా ఉన్నాను. ఒక్కటి మాత్రం నిశ్చయం,
కలరూపు తెలిసిన నాడు మా కలయిక అసంభవం. ఆనాడు మానసకు మతిపోతుందో, ఆత్మహత్య చేసుకుంటుందో, నేను ఏమవుతానో ఆ సృష్టికర్తకే తెలియాలి. మానస ముగ్ధ. ఆమె ముగ్ధత్వమే, ఆ బేలతనమే, ఆ అమాయకత్వమే నన్ను ఆమె వైపుకు మరింత ఆకర్షిస్తోంది. నాకు ఆమె పట్ల చాలా ప్రేమ అనడం కన్నా, నాకు ఆమంటే వెర్రి అంటే సరిగ్గా చెప్పినవాణ్ణవుతానేమో. మానస దగ్గర కనీసం ఒక్క క్షణం గడపడానికి, ఏదైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఆమె స్నేహం కోసం జీవితపు విలువల్ని వదులుకుంటున్నాను. నేనెంత నీచానికి దిగజారుతున్నానో నాకు తెలుసు. కాని ఏం చేయను? అసహాయుణ్ణి. మీరు ఏ రహస్యాన్ని ఆధారంగా చేసుకుని ఆమె అభిమానాన్ని పొందగలుగుతున్నానో, ఆ రహస్యం ఏ క్షణంలో బయటపడుతుందోననే భయం నన్ను అనుక్షణమూ వేధిస్తూనే ఉంటుంది. కానీ ఒక్క విషయం నీరు, నా ఈ మాయాసౌధం ఏనాటికో కూలక తప్పదని నాకు బాగా తెలుసు. అందుకనే కూడని చనువేదో నేను తీసుకోవడం లేదు. అయినా మానస మనసుతో నిర్దయగా ఆడుకుంటున్న నాకు ఏ శిక్ష ఉచితమో నువ్వే చెప్పు. కానీ ఈ బంగారు కల కరిగిపోనీయకు. ఎల్లకాలము ఇది కలగానే నిలిచిపోవాలి. ఈ కల పండాలని కూడా నేను వాంఛించడం లేదు. ఈ మాత్రపు ఆనందమే చాలు నాకు. ఇది ఎలా సాధ్యం నీరు? ఏనాడో ఒకనాడు నేను అతి ప్రయత్నం మీద తప్పించుకుంటూ వచ్చిన ప్రశ్నకు సమాధానం చెప్పుకోవద్దా? ఆ అగ్ని పరీక్షకు తట్టుకోగలనా? ఏమో, భూత భవిష్యత్తుల గురించి ఆలోచించడానికి భయం వేస్తోంది. వర్తమానంలోని ఈ ఆనందాన్ని ఎన్నాళ్ళు నిలుపుకోగలను? ఏది ఏమైనా చెల్లెలుగా నిన్నొకటి అర్థిస్తున్నాను. మన కులం సంగతి మనసుకి ఎన్నడూ తెలియనివ్వకు. నిన్ను కూడా ఈ సుడిగుండంలోకి లాగుతున్నానని బాధపడుతున్నావా? ధర్మారావు నిన్ను వివాహం చేసుకోవాలనుకోవడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది. నిజంగా ధర్మారావు లాంటి భర్త లభించడం ఏ స్త్రీకైనా గర్వకారణం. మానస నాతో ధర్మారావు మాలపిల్లను చేసుకోబోతున్నాడు అని చెప్పింది. అది నీవే కావచ్చని ఊహించాను. మానస ఈ వివాహానికి వ్యతిరేకంగా నా ఎదురుగానే మాట్లాడుతున్నప్పుడు నా మనసు ఎలా కుమిలిపోయిందో నీకెలా వ్యక్తీకరించను? ధర్మారావు మానసకు తాను వివాహం ఆడబోయేది నీవేనని ఎందుకు రాయలేదు? అందుకు నీ సూచనయే కారణమా? మీ వివాహానికి ఆహ్వానం ఎప్పుడా అని నిరీక్షిస్తున్నాను. మీ ఇద్దరకు నా శుభాకాంక్షలు. అమ్మ, పిన్ని, మానస అందరూ కులాసాగా ఉన్నారు. మీ అందరి క్షేమం రాయి. నీ అన్న సుధా. ఉత్తరం ముగించి బాధగా మూలిగింది నిరంజని. ధర్మారావుతో తన పేరు మానసకు రాయిద్దని తానే చెప్పింది. ఒక్కసారిగా మానసును ఆశ్చర్యపరచాలని తప్ప వేరు ఉద్దేశం ఏమీ లేదు అప్పట్లో. కాని అది కూడా మరొక కొత్త సమస్యను సృష్టించింది. ధర్మారావు తన పేరు కూడా రాసుంటే తాడో పేడో వెంటనే తేలిపోయుండేది. కాని సుధన్నయ్యకు అది పెద్ద దెబ్బ అవుతుంది. మానస ప్రేమ ఎటువంటిది? తానుగా ఏమీ ఆలోచించలేక తల్లి వద్దన్నందుకు ధర్మారావును తిరస్కరించింది. సుధన్నయ్య విశ్వ ప్రయత్నం చేత అతని ఆకర్షణకు ముగ్గింది. ఈనాడు అన్నింటికీ అతీతంగా తనను తాను సుధన్నయ్యకు అర్పించుకోగల స్థితిలో ఉందా మానస? ఉహుం, మానస అలా ఎప్పటికీ ఉండదు. ఏ చమత్కారాన్ని ఉపయోగించి మానస గాఢ స్నేహాన్ని పొందగలిగిందో అదే చమత్కారాన్ని ఉపయోగించి తమ వివాహానికి మానస అనుమతి పొందాలి. వెంటనే మానసకు ఉత్తరం రాసింది. వదినా, ఈ సంబోధన నీకు కొత్తగా ఉంది కదూ? కాని నా హృదయపూర్వకమైన సంబోధనది. నేను ధర్మారావు గారి వల్ల విన్నదాన్ని బట్టి, నేను ఊహించిందాన్ని బట్టి నువ్వు మీ బావను మొదట్నుండి సోదరభావంతోనే అభిమానిస్తున్నావని భావించాను. ఆ భావంతోటే నిన్ను మనసారా వదినా అని సంబోధించాను. ఇంతకంటే సమర్థంగా నా హృదయాన్ని నీకెలా విప్పి చెప్పగలను? మానస, నన్ను చిన్నప్పటినుండి ఎరుగుదువు. నన్ను నీ వదినగా అంగీకరించగలవా? నీ ఊహల్లో నేను ధర్మారావు గారికి తగిన గృహిణిని కాగలనా? నీ సమాధానంపై నా భవిష్యత్తంతా ఆధారపడుంది. తొందరగా సమాధానం రాయవు. నీ నిరంజని. మానస దగ్గర నుండి సమాధానానికి నిరంజని ఎక్కువ రోజులు ఎదురు చూడవలసిన అవసరం లేకపోయింది. ఆ రోజు మానస దగ్గర నుండి వచ్చిన ఉత్తరాన్ని ఎంతో ఆందోళనగా, ఆతృతగా, గుబగుబలాడే గుండెలతో విప్పింది. వదినా, నిన్నిలా సంబోధించగలిగిన అదృష్టం నాకు కలిగించినందుకు నీకు నా కృతజ్ఞత ఎలా తెలుపుకోవాలో అర్థం కావడం లేదు. నీ సంబోధన నాలో నేను కొన్ని కోట్ల సార్లు చదువుకున్నాను. ఒక్కసారి నీ దగ్గరకు వాలి నిన్ను కౌగిలించుకుని నోటితో వదినా అని పిలిపించుకుని మురిసిపోవాలనుంది. నువ్వు భార్యవైన నాడు మా బావ కంటే అదృష్టవంతులుండరు. నువ్వు సరిగ్గా ఊహించావు. మా బావను నేను మొదట్నుంచి నా అన్నగానే భావించాను. కాని చిత్రమేంటంటే నువ్వు స్పష్టం చేసే వరకు ఈ విషయంలో నన్ను నేనే అర్థం చేసుకోలేకపోయాను. నీరు, నీకు నిజంగా వదినను కాగలిగే అదృష్టాన్ని నాకు భగవానుడు ఎప్పుడు ప్రసాదిస్తాడో కదా. నీ మానస. ఉత్తరం చదువుకుని నిరంజని నవ్వుకుంది. ఉత్తరమంతటా మానస ముగ్ధ హృదయం దోబూచులాడుతూనే ఉంది. మానస ఒట్టి వెర్రిపిల్ల కాదు. ఆమె హృదయ స్పందన ఎరుగందీ కాదు.
కాకపోతే ఏ విషయాన్ని లోతుగా ఆలోచించేది కాకపోవచ్చు. ఆమె ప్రగాఢ ప్రణయ మాధుర్యం ఆ ఉత్తరంలోని ప్రతి అక్షరంలోనూ ప్రతిఫలిస్తోంది. అంతులేని సంతోషం, భయము, జాలి ఆమె మనసు ఒక్కసారిగా కమ్ముకున్నాయి. పర్యవసానాన్ని గురించి ఊహించలేకపోతోంది. ఆ సాయంత్రం తనను బీచ్‌లో కలుసుకోవలసిందని ధర్మారావు లాడ్జికి టెలిఫోన్ చేసింది. ధర్మారావు కనపడగానే విజయగర్వంతో మానస ఉత్తరం అందించింది. ధర్మారావు యాంత్రికంగా అది చదివి నిర్లిప్తంగా కింద పడేశాడు. నిరంజని బిత్తరపోయింది. అయోమయంగా ధర్మారావు వంక చూసింది. ధర్మారావు నిరసనగా నిరంజని వంక చూస్తూ, ఇంతవరకు మీరు చాలా ఉన్నతులని నేను భావిస్తూ వచ్చాను. సత్యాన్ని ఎదుర్కోలేని పిరికివాళ్ళని అనుకోలేదు అని అర్థం కానట్లు చూసే నిరంజని చూపులకు సమాధానంగా మానస తనకు రాసిన ఉత్తరం అందించాడు. నిరంజని గాబరాగా విప్పింది. బావా, ఎంతటి దుర్మార్గుడు నువ్వు! విషంలాంటి విషయాల్ని వెంటనే తెలియజేసి అమృతంలాంటి సంగతుల్ని దాచుకుంటావా? ఎవతనో మాలపిల్లను చేసుకోవాలన్నప్పుడు వెంటనే ఉత్తరం రాశావు. నిరంజన్ లాంటి అమృతమూర్తిని చేసుకోబోతున్న విషయం మాత్రం నువ్వే దాచుకున్నావు. కొంపదీసి నీవీ మాలపిల్లని చేసుకోవడానికి వీల్లేదన్నందుకు నా మీద కోపం రాలేదు కదా? బావా, ఈ ఉత్తరం నీకు రాసేటప్పుడు నన్ను నేను ఎలా చిత్రవద చేసుకున్నానో నువ్వెలా ఊహించగలవు? వర్ణసంకరం నాకిష్టం లేని మాట నిజమే. అయినా బాధతోనైనా నీ సంతృప్తి కోసం, నీ సుఖం కోసం నా అభ్యంతరం బయటపెట్టి ఉండేదాన్ని కాదు. కాని అమ్మ కన్నీళ్లు నేను చూడలేకపోయాను. నీ ఉత్తరం విన్న అమ్మ ఆవేదనతో విలవిల్లాడిపోయింది. జ్వరం కూడా వచ్చింది. అందులో నిన్ను గురించే కలవరింతలు. విధిలేక ఏడుస్తూ నీకా ఉత్తరం రాశాను. మా ధర్మారావు బావ ఏనాడు ధర్మపదాన్ని తప్పడని నాకు తెలుసు. ఎంతటి దారుణ ఘాతాన్నైనా సహించి తన మాట మీద నిలబడతాడని కూడా నాకు తెలుసు. అందుకే నువ్వు నాకు ఒకనాడు అమితానురాగంతో ఇచ్చిన వాగ్దానాన్ని రాక్షసంగా ఉపయోగించుకున్నాను. నిన్ను క్షమించమని అడగడానికి కూడా నోరు రావడం లేదు. పోనీ బావా, అంతా మన మంచికే జరిగింది. నిరంజనని గురించి నీకంటే నాకెక్కువ తెలుసు. 1కి 2 సార్లు నీ మనసుకు నా వల్ల కలిగిన గాయం ఆమె చల్లని ప్రేమలో మచ్చ కూడా లేకుండా కరిగిపోతుంది. నిరంజని ఏం రాసిందో తెలుసా? నేను నిన్ను అన్నలా అభిమానిస్తున్నాను అంది. నిజమే కదూ? లేకపోతే నిన్నెంతో వెర్రిగా అభిమానిస్తూ కూడా నీ కోరికను తిరస్కరించడంలో అర్థమేమిటి? తొందరగా సమాధానం రాయ్. నీ సోదరి మానస. ఉత్తరం ముగించి తలదించుకుంది నిరంజని. అంతకు క్షణం క్రిందటి ఆమె ఉత్సాహమంతా నీరుగారిపోయింది. క్షమించరాన్ని నేరం చేసి న్యాయాధిపతి ఎదుట నిలువబడిన ముద్దాయిలా ఉంది ఆమె మన పరిస్థితి. ధర్మారావు మనసు కొతకొత ఉడికిపోతోంది. ఏమాత్రపు అధర్మాన్ని, కౌటిల్యాన్ని అతడు సహించలేడు. మీరు నటిగా చాలా చక్కగా రాణిస్తారు నిరంజని అన్నాడు కర్కశంగా, వెటకారంగా. అంతవరకు అపరాధ భారంతో కుంగిన నిరంజని హృదయం ఈ మాటలకు రోషంతో బుసలు కొట్టింది. క్షమించండి, నేను ఎవరి దగ్గర ఏ విధమైన నటన చేయలేదు. ఎదుటివారు తమలో తాము ఏవో అపోహలు పెంచుకుంటే అందుకు బాధ్యత నాదా? అవును పాపం, అలాంటి అపోహ ఉన్నదని తెలిసి దానిని పోషించడంలో కూడా మీ బాధ్యత ఏం లేదు. మీరు కష్టపడి సంపాదించిన మానస సమాధానానికి విలువ లేదు. అలాంటి సమాధానం కోసం ఎదురు చూడవలసిన అవసరమూ లేదు. అంతకంటే వాగ్దానానికి విలువ లేకుండా చేసుకోవడమే చాలా ఉత్తమం. కానీ నేను మొదట్నుంచి మీతో అన్ని విషయాల్లోనూ ఏ అరమరిక లేకుండా వ్యవహరించినప్పుడు మీరిలా ఎందుకు దాగుడు మూతలాడాలో అర్థం కావడం లేదు. నిరంజని ఇక నిగ్రహించుకోలేకపోయింది. 2 చేతుల్లో ముఖం కప్పుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. ధర్మారావు ఉదాసీనంగా కూర్చున్నాడు. నిరంజని కొంతసేపటికి కళ్ళు తుడుచుకుని స్థిరంగా ధర్మారావు ముఖంలోకి చూస్తూ, జరిగింది జరిగినట్లు చెబుతున్నాను వినండి. నేను బ్రాహ్మణ్ణని నేను మానసతో ఏనాడూ చెప్పలేదు. నేను శాకాహారిని కావడం వల్లనో మరెందువల్లనో మానస నేను బ్రాహ్మణినని భావించింది. ఆమె ఆ విధంగా భావిస్తుందని నాకు మొదట్లో తెలియనే తెలీదు. తెలుసుంటే ఆమెకు దగ్గర కావడానికి ప్రయత్నించేదాన్ని కాను. మేము గాఢ స్నేహితులమైన తర్వాతనే ఒకనాడు కాకతాళీయంగా వాళ్ళింటికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారిగా ఆమె కులానికి ఎంత ప్రాముఖ్యమిచ్చేది తెలిసి విస్తుపోయాను. అప్పుడే నా కులాన్ని గురించి ఆమెకు చెప్పాలనిపించింది. కాని అప్పటికే మా మధ్య పెరిగిన స్వచ్ఛమైన స్నేహలతను ఇంతటి చిన్న కారణానికి తుంచివేయలేక, ఇందువల్ల ఎవరికి మాత్రం జరిగే అపకారం ఏముంటుందని భావించబట్టి తటస్థంగా ఊరుకున్నాను. నా అపరాధం ఇదే. ఇలా ఇప్పుడు నిజంగా నా కులాన్ని గురించి చెప్పవలసిన అవసరం ఉంది. నేను ఇప్పుడు కూడా చెప్పలేకపోవడంలో నా స్వార్థం లేదన్ను. కాని అంతకంటే బలవత్తరమైన కారణం ఉంది అంది. ధర్మారావు శ్రద్ధగా విన్నాడు. ఆగిపోయారు. ఆ కారణం నాకు చెప్పకూడదా? కొన్ని క్షణాలు నిరంజని మాట్లాడలేకపోయింది. తర్వాత, అది నాకు సంబంధించింది కాదు. అయినా ఇంతవరకు వచ్చాక మీ దగ్గర ఇంకేమీ దాచను. మీరు నాకే శిక్ష విధించినా సరే అని సుధాకర్ తనకు రాసిన ఉత్తరం కోసం తన హ్యాండ్ బ్యాగ్లో వెతికింది. అది దొరికింది.
దాన్ని ధర్మారావు చేతికిచ్చి, ఇది చదువుకోండి, సమస్తము మీకే బోధపడుతుంది అంది. ధర్మారావు గబగబా ఉత్తరాన్ని ఆద్యంతము చదివాడు. అతనికి తల గిర్రున తిరిగింది. అందుకు కారణం సుధాకర్ మీద ఈర్ష్య కాదు. ఈ విపరీత సంఘటనల దారుణ పరిణామాన్ని తలుచుకుని ఆనాడు మానస అనుభవించబోయే ఆవేదన ఊహించలేక రెండు చేతులతోనూ తల పట్టుకుని కూర్చున్న ధర్మారావును చూసి నిరంజని వణికిపోయింది. ధర్మారావుని ఎలా ఓదార్చాలో, ఏ విధమైన మాటలతో జరిగిన దానిని సమర్థించుకోవాలో ఆమెకు అర్థం కావడం లేదు. ధర్మారావు అకస్మాత్తుగా, ఇంక ఈ నాటకం సాగడం నాకిష్టం లేదు నిరంజని అన్నాడు. నాకు ఇష్టం లేదు, కానీ తెర ఎలా దించాలో అర్థం కావడం లేదు. ఇందులో అంత తల పగలగొట్టుకోవాల్సిందేముంది? ఉన్నది ఉన్నట్లు మనసుకు రాస్తాను అన్నాడు. నిరంజని అదిరిపడింది. వద్దొద్దు, సుధన్నయ్య మానస దృష్టిలో నీచుడవుతాడు. మానసపైన తనకు గల వెర్రి వ్యామోహాన్ని నిగ్రహించుకోలేక ఈ మాత్రపు అధర్మానికి తల ఉగ్గాడు. కాని సుధన్నయ్య ఎలాంటివాడో మీకు తెలుసు. సుధన్నయ్య కోసం మిమ్మల్ని ఈ విధంగా చేయవద్దని ప్రాధేయపడుతున్నాను. ధర్మారావు దిగులుగా చికాకుగా, కానీ దీనికి అంతెక్కడా అన్నాడు. నిరంజని తల ఉంచుకుని, మరేదైనా పరిష్కార మార్గం ఆలోచించండి అంది. సుధాకర్ ఎటువంటివాడో ధర్మారావుకు బాగా తెలుసు. అతని పట్ల స్నేహభావంతో పాటు ఎంతో గౌరవం ధర్మారావుకు. ఎటూ దారి తెన్ను తోచక చికాకుగా ధర్మారావు లేచి బయలుదేరాడు. నిరంజని దిగులుగా అతన్ని అనుసరించింది.